बाबू फास्ट पाया फास्ट ఈరోజు రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జగన్ గారు నేను చేసిన మంచి ఏదైనా ఉంటే చూసి వేయండి అని చెప్పి చెబుతున్న దానికి మంచి స్పందన ఉంది. ప్రజలంతా కూడా ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తామంతా కూడా లబ్ధి పొందామని తమకు మంచి జరిగిందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం గూడేరు మండలం నాగిరెడ్డిపల్లికి సంబంధించిన గ్రామంలో గౌరవ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి నరసింహయ్య గారు, స్థానిక డిప్యూటీసీలు, ఎంపీటీలు, సర్పంచులు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి సమక్షంలో ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ గ్రామం ఉరవకొండ నియోజకవర్గానికి పూర్తిగా ఈశాన్య దిశలో ఉంటుంది. మరి ఆనవాయితీగా ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా పెట్టినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ఆ గడపలో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మరి గత 57-58 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేమందరం కూడా ప్రతి గడపలో కూడా తెలియజేస్తాం. మరి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ మరి నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతరం పార్లమెంటు అభ్యర్థిగా మరి గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓట్లను అభ్యర్థిస్తూ మరి మేము ప్రతి గడపకు వెళ్ళినప్పుడు కూడా గడపలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మరి జగనన్న చేసిన మంచి ఏదైతే ఉందో దాన్ని నెమరు వేసుకుంటూ మననం చేసుకుంటూ మాకే గుర్తు చేస్తున్నారు. జగన్ గారి వల్ల మాకు పెన్షన్ వచ్చింది, ఈ ప్రభుత్వం వల్ల మాకు మంచి జరిగింది, అమ్మఒడి వచ్చింది, ఇలా ప్రతి పథకంలో కూడా వాళ్ళు పొందినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధి గురించి వివరిస్తుండడంలో మేము కూడా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను ఇక్కడ ప్రతి గడపలో ఉన్నటువంటి అందరినీ కూడా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. తప్పుకోకుండా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఈ మంచి వాళ్ళ ఆలోచనలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి, జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని ఆలోచనలోకి తీసుకొని, గమనంలో తీసుకొని మాకు ఓట్లు వేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ నెల 18వ తారీఖు ఆప్తాడు మండల కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు ఇచ్చేయుచున్నారు. ఆ సభను అందరూ కూడా జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా అందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.